తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో జరిగిన విచారణ సారాంశం ఏంటి? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్తో పాటు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సింగిల్ బెంచ్ జస్టిస్ బి విజయసేన్ విచారణ నిర్వహించారు. దీనికి సంబంధించి వాదోపవాదాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించి దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ముందుంచాలని చెప్పి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పీకర్ ముందు నుంచి దాని నిర్ణయం తీసుకునే విధంగా నెలలోపు ఆ సమాచారాన్ని అసెంబ్లీ కార్యదర్శి రిజిస్ట్రీ ముందు ఉంచాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ఉత్తర్వులో పేర్కొంది. అయితే దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ ను సీజే ధర్మాసనం విచారణ నిర్వహించింది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే, అంటే ఎవరైతే అనర్హత పిటిషన్లు వేశారో దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోకూడదని దీనికి సంబంధించి అప్పీల్లో పేర్కొన్నారు. ఆ అధికారం హైకోర్టుకు లేదని చెప్పి కూడా ఈ మేరకు అప్పీల్లో పేర్కొన్నారు అసెంబ్లీ కార్యదర్శి. దీనిపైన వాదోపవాదాలు జరిగాయి. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలులో పలువురిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు అంతేకాకుండా ఎవరెవరైతే పిటిషన్ దాఖలు చేశారు, బీజేపీ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసి వారిని కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి తరఫున గంట మోహన్ రావు వాదన వినిపించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున ప్రభాకర్ రావు కూడా వాదన వినిపించారు. అయితే ఈ సందర్భం కూడా సింగిల్ బెంచ్ లో జరిగిన వాదనలు దాదాపు అదే విధంగా జరిగాయి. మోహన్ రావు అయితే అదే వినిపించారు. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు కేశవ్ మేఘచంద్రకు సంబంధించిన తీర్పులకు పలు కాపీలను కూడా దానికి సంబంధించిన పలు తీర్పులను కూడా హైకోర్టు ధర్మాసనంలో చదివి వినిపించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది కూడా అదే విధంగా వినిపించారు. తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ పార్టీ మారితే, ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో మారితే వారిపై వెంటనే ఒకవేళ ఫిర్యాదు అందిన తర్వాత వెంటనే సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నిర్ణయం తీసుకోకపోతే అదే విధంగా పార్టీ ప్రజలు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తూ స్పీకర్ విషయంలో చేసుకోకూడదు, ఈ మేరకు హైకోర్టుకు అధికారం లేదని చెప్పి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపుల న్యాయవాదుల వాదనలు వినిపించారు. దేశాయ్ ప్రకాష్ రెడ్డితో పాటు మయూరెడ్డి కూడా వాదనలు వినిపించారు. అంతేకాకుండా అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. అయితే మొత్తం ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మొత్తం ఎవరి తరపున ఎవరి తగ్గట్టు వాళ్ళుగా వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు ముగిసినాయి కాబట్టి సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అనుదీప్, ధన్యవాదాలు శ్రీకాంత్.